ముందైతే ఐస్ గోలా అమ్మే వాళ్ళు చాలా వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయారు. ఇంకా బయట అయితే ఎండ చాలా దారుణంగా ఉంది. అందుకే అమెజాన్ నుంచి ఈ ఐస్ గోలా మేకర్ అయితే తెప్పించుకున్నా. బాక్స్ లో అయితే కొన్ని ప్లాస్టిక్ స్టిక్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇలాంటివి 3 ప్లాస్టిక్ బాల్స్ కూడా ఉన్నాయి. దీంట్లోనే మనం ఐస్ అయితే పెట్టాలి, ఎందుకంటే ఈ సైజ్ ఐస్ మనకి మషిన్ లో పడుతుంది. ఇంకా ఈ ప్లాస్టిక్ కప్ అయితే ఉంది ఐస్ గోలా షేప్ ఇవ్వడానికి. అండ్ ఈ ప్లాస్టిక్ బాల్ లోనే మనం ఐస్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇదే మన ఐస్ గోలా మేకర్ మషిన్. దీని క్వాలిటీ అదంతా బాగానే ఉంది. ఐస్ రెడీ అయిపోయింది. ఇది అంత ఈజీ కాదు, కొంచెం బలం అయితే పెట్టాలి. బట్ ఐస్ అయితే చాలా బాగా క్రష్ అయింది. వీళ్ళు ఇచ్చిన కప్ లోనే మనం ముందు ఐస్ గోలా అయితే చేద్దాం. కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నా, ఎందుకో ఈ ఐస్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇంకొకసారి ట్రై చేద్దాం. ముందు కప్లో ఐస్ గోలా సరిగా రాలేదని ఈసారి చేత్తోనే చేస్తా. ఇప్పుడైతే చాలా బాగా అయింది. సో ఐస్ గోలా అయితే ఈ కప్లో కంటే మనకి చేత్తో చేస్తేనే బాగా అవుతుంది. అయినా కూడా మీరు ఒకసారి క్రష్ చేసిన ఐస్ తో గోలా చేయొచ్చు, లేకుంటే ఐస్ ని ఒక బాల్ లో తీసుకొని స్పూన్ తో కూడా తినొచ్చు.